మావోయిస్ట్ పార్టీ నేడు బంద్కు పిలుపునిచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఎన్కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్ నిర్వహించ తలపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో బంద్కు పిలుపునిచ్చింది. ఇక ఈ మేరకు మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. గత 15 రోజుల్లో 22 మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చారని లేఖలో పేర్కొన్నారు. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో పోలీసులు హైలైట్ ప్రకటించారు. మావోయిస్ట్ పార్టీ నేడు బంద్కు పిలుపునిచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఎన్కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్ నిర్వహించి తలపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో కూడా బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకైతే పోలీసుల భద్రతను కూడా పటిష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, దండకారైన మొత్తం తుపాకుల మూతలతో పోలీసుల గాలింపులతో దద్దరిల్లుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత 3 నెలల వ్యవధిలోనే మావోయిస్టు సంబంధించిన అగ్రనేతలను కావచ్చు, మావోయిస్టు సంబంధించిన లీడర్లు మొత్తం 50 మందికి పైగా మావోయిస్టులని మట్టుబెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులను హతమారుస్తుంది. అడవిని దండకారైన మొత్తం కార్యాలయంతో, డ్రైన్ కెమెరాలతో తీసుకున్న సమాచారంతో తీసుకుని ఎక్కడ దొరికిన మావోయిస్టులు మొత్తం మట్టుబెట్టిన పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా ఈ రోజు మావోయిస్టులు బంద్ పిలుపునిచ్చారు. అయితే ఈ రోజు 5 రాష్ట్రాల బంద్ పిలుపునియడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మొత్తం ఏదైతుందో గోదావరి పరివాహక ప్రాంతం ఇటు ములుగు కావచ్చు, ఇటు నాగారం, తాడబాయి ఈ ప్రాంతాలు మొత్తం ఒక్కసారిగా వాజేడు ఒక్కసారిగా అట్టుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే జగన్ పేరుతోటి వాళ్ళు లేఖ విడుదల చేశారు. సోమవారం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ 5 రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలు మొత్తం మావోయిస్టు ప్రభావితం ఉన్న గ్రామాలు మొత్తం బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఆందోళనకు గురైతున్న పరిస్థితి. ఇలా విస్తృతంగా ఇప్పటికే పోలీసు బలగాలు, భారీ బలగాలు అయితే పోలీసులు ఇప్పటికే మోహరించిన పరిస్థితి. ఇటు నగరం, నూగూరు, వెంకటపూర్ అడవుల్లో మొత్తం జల్లెడబెడుతున్న పరిస్థితి. ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా కానీ, కొత్త వెహికల్స్ పైన కానీ, కొత్త వ్యక్తుల పైన కానీ ఎలాంటి అనుమానం వచ్చినా కూడా వెంటనే వాళ్ళ వెహికల్స్ ను ఆపి పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే అనుమానిత ప్రాంతాల నుంచి పంపిస్తున్న పరిస్థితి. ఎలాంటి క్లూ ఇచ్చినా కానీ ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం జల్లెడబెడుతున్న పరిస్థితి. ఇటు సుమారుగా 50 మంది మావోయిస్టులను హత్య చేయడం, ఎన్కౌంటర్ చేయడం పోతే ఇటు మావోయిస్టు బలగాలు కూడా ఇప్పుడు వారికి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటు మావోయిస్టు కూడా వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం వ్యూహాలకు ప్రతివ్యూహాలు పనిచున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే ఇప్పుడు 50 మందిని పైగా మావోయిస్టులను హతమార్చారని చెప్పేసి ఇలా జగన్ లేఖ విడుదల చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నినాదాలకు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఇలా బంద్ పిలుపునియడం జరిగింది. ఇప్పటికే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు ములుగు కావచ్చు, ఇటు నగరం కావచ్చు, ఇటు భూపాలపల్లి, జయశంకర్, మహాదేవ్పూర్ ప్రాంతాల మొత్తం ఇప్పటికైతే పోలీసుల బలగాలు భారీగా మోహరించాయి. అణువను క్షుణ్ణంగా జల్లెడబెడుతూ అడవిని మొత్తం దండకార్యాన్ని మొత్తం జల్లెడబెడుతున్న పరిస్థితి. ఇలాంటి అనుమానిత వ్యక్తులు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత వారిని పంపించే పరిస్థితి ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.